వైసీపీ టాప్ లీడర్లు రౌండప్. స్కామ్లు చేసిన నేతలు ఇక కటకటాల పాలే. ఈ శాఖ ఆ శాఖ అని ఏం లేదు. అవకాశం ఉందనుకున్న చోట, అవకాశమే లేదనుకున్న చోట అన్నింటా ఓ రేంజ్లో ఊడ్చేశారట. ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్, స్పోర్ట్స్, లాస్టుకు రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదట. ఇదంతా గత వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన స్కామ్ల చిట్టా అని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. అయితే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా ఉన్న ఇష్యూస్ ఇప్పుడు మరోసారి తెర మీదకు వస్తున్నాయి. రేపో మాపో యాక్షన్ ఉండబోతోందన్నట్టుగా మారిపోయింది సీన్. 5 నెలలుగా డైలీ ఎపిసోడ్గా కంటిన్యూ అవుతున్న సిరీస్లో ఒక్కో ట్విస్ట్ను రివీల్ చేస్తారట. స్కామ్లు, వాటి సూత్రధారులపై యాక్షన్కు టైం వచ్చేసిందంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక వరుస పెట్టి కారు మబ్బులు కమ్మేయడం ఖాయమంటున్నారు. ఈ స్కామ్లపై చర్యల విషయంలో డైరెక్ట్గా చంద్రబాబే రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. కుంభకోణాలు, వాటి వెనుకున్న కీలక నేతలే టార్గెట్గా పోలీస్ ఆఫీసర్లకు కీలక ఆదేశాలిచ్చారట సీఎం. ఏ శాఖలో ఏం జరిగిందో, ఏ స్కామ్ కదేంటో అన్నీ తెలిసి కూడా యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారో మీరే చెప్పాలంటూ పోలీసు ఉన్నతాధికారులనే ప్రశ్నించారట. దీంతో పోలీస్ బాసులు ఉరుకులు పరుగులు పెట్టే పరిస్థితి వచ్చిందంటున్నారు. చంద్రబాబు చెబుతున్న 5-6 స్కామ్లలో వైసీపీ కీలక నేతల హస్తం ఉందన్నది ఓపెన్ సీక్రెట్ ఎలిగేషన్. ఆడుదాం ఆంధ్రాలో అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, మైనింగ్ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రేషన్ బియ్యం ఇష్యూలో కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, భూ కబ్జాలు, లిక్కర్ లింకుల్లో వైసీపీ పెద్ద నేతల హస్తం ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆరోపణల వరకే పరిమితమైన ఈ వ్యవహారంలో కొన్ని లీడ్స్ దొరికినట్టు తెలుస్తోంది. అందుకే యాక్షన్ స్టార్ట్ చేయాలని, స్లోగా ఉంటే కుదరదంటూ అధికారులకు ఆదేశాలిచ్చారట సీఎం చంద్రబాబు. పెద్ద పెద్ద స్కామ్ల వెనుక ఉన్న కీలక నేతలు ఎవరో ఎక్స్పోజ్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిందేనని ఆర్డర్స్ ఇచ్చారట. ప్రత్యేకంగా సిఐడి, ఏసీబీతో పాటు 5-6 అత్యున్నత స్థాయి ఆఫీసర్లతో 1-to-1 మీటింగ్ పెట్టిన బాబు ఏ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, దర్యాప్తులో అసలేం జరుగుతుందో క్లారిటీ తీసుకున్నారట. ఇప్పటి వరకు పలు కేసుల్లో జరిగిన దర్యాప్తు మీద అసంతృప్తి వ్యక్తం చేశారట చంద్రబాబు. చంద్రబాబు రంగంలోకి దిగడంతో నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, మద్యం కుంభకోణం, మైనింగ్ అక్రమాలు, రేషన్ బియ్యం మాఫియా, ఆడుదాం ఆంధ్ర ఇలాంటి స్కామ్లలో గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారిలో కొందరిని రాబోయే వారం 10 రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 5-6 కీలక నేతల్లో కనీసం ఒక్కరిద్దరైనా జైలుకు వెళ్లడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా అరెస్ట్ అయ్యేది ఎవరు అనే దానిపై మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులంటూ అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి. అడ్డగోలుగా పోస్టులు పెట్టడమే కాదు, అసభ్యంగా మాట్లాడిన వైసీపీ మద్దతుదారులను కేసులు వెంటాడుతున్నాయి. ఇలా ఒక్కొక్కరిని ఒక్కో కేసులో ఇరికించేస్తోంది కూటమి ప్రభుత్వం. కొడాలి నాని, వల్లభినేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది టీడీపీ. ఇక నెక్స్ట్ టార్గెట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కీలకంగా వినిపిస్తోంది. ఆయనను ఏదో ఒక కేసులో కార్నర్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. శాండ్, మైనింగ్ విషయంలో పెద్దిరెడ్డి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. అంతేకాదు, వైసీపీ టాప్ లీడర్లు, జగన్కు సన్నిహితంగా ఉన్నవారు కూడా కూటమి టార్గెట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ వెనుక జగనే ఉన్నారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. వీటన్నింటి మీద వరుస కేసులు నమోదు చేయడమే కాదు, సూత్రధారులు ఎంత పెద్దోళ్లైనా విడిచిపెట్టొద్దని ఆదేశాలిచ్చారట సీఎం చంద్రబాబు. దీంతో ఈ 3-4 రోజుల్లో ఏదో బ్లాస్టింగ్ న్యూస్ రాబోతోందన్న చర్చ అయితే జోరందుకుంది.